ఇందుకూరుపేట మండలంలోని గుడితిపాలెం గ్రామంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు నీలిమారెడ్డికి ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరిగి కరపత్రాలను అందజేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కుడితిపాలెం గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్, టీడీపీ నాయకులు మెట్టా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అమర్ సుధాకర్, దొట్ల మల్లి, అప్పని శ్రీనివాసులు, షేక్ ఇస్మాయిల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నాం. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని అందరినీ కోరడం జరిగింది. డోర్ టు డోర్ ప్రచారం చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు ప్రజలు. ఒకటి, మెయిన్ మంచినీటి ప్రాబ్లం చెప్తున్నారు. అర్ధరాత్రి 1 గంటకి 3 గంటలకి లేచి నీళ్లు పట్టుకోవాలని చెప్తున్నారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఇవి కాకుండా కాలనీస్లో చాలా దగ్గరలో ఇల్లు సమస్యగా ఉంది. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చినా ఇన్కంప్లీట్ ఉన్నాయి. బేస్మెంట్ వేసినా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. కొంతమంది ఇల్లు గవర్నమెంట్ ఇస్తున్నారు మనీ అని చెప్పేసి మొత్తం వాళ్ళు కట్టేశారు, అయినా కానీ పేమెంట్స్ రాలేదు. కొన్ని స్థలాలు కూడా లిటిగేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నీ తెలియజేస్తాము, తప్పకుండా వీటికి పరిష్కారం తెస్తాము మన గవర్నమెంట్ రాగానే అని అందరికీ చెప్పడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి గారి గురించి మా పాప దేశమంతా ఊరంతా చాలా కష్టపడి తిరిగింది. మా గ్రామాల్లో చాలా వాటర్ ప్రాబ్లంలు ఉన్నాయి, రోడ్లు ప్రాబ్లాలు ఉన్నాయి. ఎక్కువ మా అత్తవ రైతులకి కరెంటు బిల్లు 4 రూపాయలు కట్టలేక నేను కూడా 4 లక్షల రూపాయలు కొట్టి ఈ గవర్నమెంట్లో తంటాలు పడ్డాము. మన గవర్నమెంట్ వచ్చి ప్రశాంత్ అక్కని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మనందరూ జయప్రదం చేయాలని మన గ్రామస్తులకి అందరికీ, వచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను తెలియజేసుకుని ఇంతవరకు సెలవు తీసుకున్నాను. మాకేందంటే జగన్ ఆ రోజు 1.5 రూపాయి కరెంటు బిల్లు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజు 2 రూపాయలకి ఇస్తుంటే నేను 1.5 అన్నపాటు అందరూ ప్రతి రైతు కూడా 1.5 కరెంటు బిల్లు వస్తుందని చెప్పినట్టు వేసేసాము. ఈరోజు చూస్తే అది 4 రూపాయలు 5 రూపాయలు చేశారు. అదొక సమస్య. రెండోది వాటర్ ఏంటంటే నైట్ టైం దొంగలుగా ఉంటారు చూడండి, ఆ టైంలో నీళ్లు పట్టుకుంటారు. ఇక్కడ తిరుగుతున్నారంటే నీళ్లు పట్టుకునే టైం మాకింది అంటారు. అదొక ఘోరం. తర్వాత మా రోడ్డు అయితే ఇక్కడ దాదాపు 17 కిలోమీటర్లు కొత్త కాలువ. ఈ రోడ్డు ఎవరు పోవటం మేము ఇప్పుడు, ఇది 26 కిలోమీటర్లు వస్తుంది, అయినా కూడా ఈ టర్నింగ్ తిరిగిపోతున్నాం మేము. కారణం ఏంటంటే ఈ రోడ్డు వరుస్తుంది. తర్వాత వచ్చి పొర్లుకట్లు అయితే మాకు లాకుల దగ్గర 1.5 కిలోమీటర్ తిరిగిపోయింది. అసలుకి నీళ్లు కావాలి ఏట్లో పెన్నా నేను వదిలేరనుకోండి కుడితిపాలెం లోపలికి వచ్చేస్తాము నీళ్ళు. మేమందరం ఇక అంతా భయంకరంగా ఇక మాకు దారిడోక ఏముండదు. ఎవరి పాటికి ముందుగానే పంపించేస్తాం రోడ్డు దాటించేసి. ఎల్ల వస్తుందంటే మేము భయపడిపోతాం అంతే. అది మా పరిస్థితి. తర్వాత ఇప్పుడు మాకు నీలిమారెడ్డి వచ్చిన తర్వాత ఒక గ్రామంలో పార్టీ తరఫున మంచి ఒక ఊపు వచ్చింది. ఖచ్చితంగా మంచి మెజార్టీ. మామూలు గెలవడం అంటే ఇప్పుడు అయిపోయింది. అసలుకి మా పని చెప్తుంటాడు, ఇప్పుడు గెలవడం అంటే అయిపోయింది. ఒక మంచి మెజార్టీ రావాలి. తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ నీలిమారెడ్డి గారు దాదాపు ఒక 10-15 రోజుల నుంచి ఇందుకూరుపేట మండలంలో ప్రతిరోజు పర్యటిస్తూ ఉన్నారు. ఇంటింటికి పోయి పర్యటిస్తూ ఉన్నారు. దాదాపు 9 గ్రామాల్లో వారి యొక్క పర్యటన పూర్తి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 2వ రోజు కుర్తిపాలెంలో ప్రతి ఇంటికి పర్యటిస్తుంటే మహిళలు ఎక్కువగా వారి సమస్యలు చెప్తున్నారు. మహిళలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తాను, మద్యపాన నిషేధం విధించిన తర్వాతే నేను మహిళల్ని మళ్ళీ ఓట్లు అడుగుతానని ఆ రోజు చెప్పారు. కానీ ఎక్కడ కూడా మద్యపాన నిషేధం విధించకపోగా బెల్ట్ షాపులు తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు తాండవిస్తూ ఉన్నాయి. మా యొక్క జీవితాలు అతలాకుతం అయిపోతూ ఉన్నాయి. అదేవిధంగా కల్తీ మద్యంలో నాణ్యత లేని వల్ల మా యొక్క భర్తల ప్రాణాలు ఇళ్లలో దెబ్బతీసి దానివల్ల మా కుటుంబాలు ఈదుల్లో పడతామని మహిళలు నీలిమారెడ్డి